ఫస్ట్ అట్లాంటి పాలసీ మనకి ఇబ్బంది కదా మన నుంచి అమెరికాకు పోల్చిన వాళ్ళకు చదువుకోవడం కోసం ఉద్యోగాల కోసం. అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగాలన్నీ కూడా బయట దేశాలకు వెళ్ళిపోతున్నాయని చెప్పి ఒక 2-3 సార్లు మాటలన్నా, మరి భారతదేశంలో ఉండేటటువంటి టెక్నికల్ పీపుల్ని అప్రిషియేట్ చేసిన వ్యక్తిగా ఆయన. అదే రకంగా వీళ్ళకు ఈ ఉద్యోగస్తులకి లేకపోతే స్టూడెంట్ వీసాలు ఇచ్చేటటువంటి దాంట్లో ఎనార్మస్గా వాటిని పెంచినటువంటి వ్యక్తే కదా. సో భవిష్యత్ అవసరాల కోసం మరింత మంది విద్యార్థులు మరికొంతమంది ఉద్యోగాల వేటలో వెళ్ళేటటువంటి వాళ్ళకి ట్రంప్ గవర్నమెంట్ ఇచ్చి మాత్రం సపోర్ట్ ఉంటుందనే దానిలో మనం నమ్మి తీరాల్సినటువంటి అంశం. ఆయనకున్నటువంటి అమెరికా ఫస్ట్ అన్నా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చూద్దాం. అమెరికా ఎప్పుడు కూడా అంత ఇదిగా మ్యానుఫ్యాక్చరింగ్ మీద దృష్టి పెట్టినటువంటి దేశం కాదు. కానీ ఈ మధ్యకాలంలో మరింతగా పడిపోయింది మ్యానుఫ్యాక్చరింగ్. వాళ్ళ యొక్క యుద్ధానికి సంబంధించిన సామాగ్రిని ఎగుమతులు చేయడంలో వాళ్ళు ముందున్నారు, కానీ మిగతావన్నీ కూడా ఎగుమతులు చేయరు. అనేక రకాలుగా దిగుమతులు చేసుకునే వ్యక్తి.